జగన్ ను మరోసారి టార్గెట్ చేశారు వైఎస్ షర్మిల. జగన్ పాదయాత్ర ప్రకటనపై ప్రశ్నల వర్షం కురిపించారు. జగన్ పాదయాత్ర ఎందుకోసం, ఎవరి కోసం? అధికారం కోసమే జగన్ పాదయాత్ర అంటూ షర్మిల మాట్లాడారు. 2027 జూలైలో పాదయాత్ర చేయాలనుకుంటే ఇప్పుడెందుకు ప్రకటనలు చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశారు? అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ప్రజల్లో ఉన్నారా? ఎన్నికల హామీలను జగన్ ఎందుకు నెరవేర్చలేదు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు షర్మిల. తన అన్న జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడు షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు. ఇప్పుడెందుకు పాదయాత్ర చేయాలనుకుంటున్నారు అంటూ కూడా జగన్ పాదయాత్ర గురించి షర్మిల ఇప్పుడు జగన్ టార్గెట్గా వ్యాఖ్యలు చేసినటువంటి ఒక పరిణామాన్ని చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తానని చెప్పినట్టున్నారు. ఎందుకండి పాదయాత్ర? అధికారం కోసమే కదా ఈ పాటలన్నీ. పోనీ అధికారం ఇస్తే ఏం చేశారు? కనీసం రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞమైన పూర్తి చేయగలిగారా? అధికారం లేకొచ్చిన 6 నెలల్లో రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన అన్ని ప్రాజెక్టులు జలయజ్ఞంలో నవరత్నాలలో కూడా చేర్చారు. పూర్తి చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ఎందుకు పూర్తి చేయలేదు? పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మరి కల్తీ మద్యంతో ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో మద్యం మాఫియా చేయలేదా? అధికారం ఇస్తే ఏం చేశారు? ఋషికొండ వేల సంవత్సరాల తరబడి నిలబడ్డ కొండ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రాగానే ఏమైంది? బోడిగుండ అయింది. ఏమొచ్చింది? అధికారం ఇస్తే ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? కనీసం అధికారం ఇస్తే ప్రజల్లో ఎప్పుడైనా తిరిగారా? ప్రజలకు ఎప్పుడైనా కనిపించారా? కనీసం వాళ్ళ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకైనా అందుబాటులో ఉన్నారా? ఆఖరిన సిద్ధం సభలు పెట్టి కొన్ని నెలలు తిరిగారు తప్పితే అసలు జనాలలో ఎప్పుడైనా తిరిగారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు పాదయాత్ర చేస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ నుండి తెలుసుకుందాం. భరత్, ఒకప్పుడు అన్న కోసం పాదయాత్ర చేసినటువంటి షర్మిల ఈరోజు జగన్ పాదయాత్ర ఎందుకు అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. గుడ్ ఈవినింగ్. ఏదైతే షర్మిల మరొకసారి జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా పూర్తి స్థాయిలో విమర్శలు చేయడంతో ఒక్కసారిగా అందరూ హవాక్ అయ్యేటటువంటి పరిస్థితి కనిపించింది. గతంలో కూడా చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దుమారం చెలరేగినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు చాలా తీవ్రస్తరంగా మాట్లాడినటువంటి పరిస్థితి. మరొకసారి అధికారం కోసమా పాదయాత్ర చేస్తున్నారంటూ కూడాను పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ పూర్తిగా విమర్శలు చేసేటటువంటి పరిస్థితి. అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ప్రజలకు కనిపించారా, లేకపోతే మీ ఎమ్మెల్యేలు, ఎంపీలకైనా కనిపించారా అంటూ కూడా పూర్తిగా విమర్శలు చేసినటువంటి పరిస్థితి. అధికారంలోకి వచ్చేందుకు పాదయాత్ర చేస్తారు, అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఇచ్చినటువంటి హామీలను కూడా మర్చిపోతారంటూ కూడా ఎద్దేవా చేసినటువంటి సిచ్యువేషన్. మరీ ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినంత వరకు గతంలో రాజశేఖర్ రెడ్డి ఇచ్చినటువంటి జలయజ్ఞం లాంటి ప్రాజెక్టులను కూడా పూర్తిగా పక్కన పెట్టినటువంటి పరిస్థితి. మరోవైపు మద్యపాన నిషేధం అంటూ కూడా రాష్ట్రంలో మద్యపానాన్ని పూర్తిగా ప్రభుత్వమే నడిపించి మద్యం స్కామ్ కూడా పాల్పడ్డారంటూ కూడా విమర్శలు చేసినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసినటువంటి పరిస్థితి. ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూల స్తంభంలో నిలబడినటువంటి షర్మిల ఈ రోజు పూర్తిగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావడానికి ఆ పాదయాత్ర చేస్తున్నారంటూ కూడా పూర్తిగా విమర్శలు చేయడంతో ఒక్కసారిగా కంగు తినేటటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా షర్మిల చేసిన వ్యాఖ్యలకి సంబంధించినంత వరకు కూడా ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఇంత టార్గెట్ చేసే అవకాశం కల్పించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదైతే కూటమి ప్రభుత్వానికి అవకాశం కల్పించే అవకాశం ఉంటుంది ఇటువంటి వ్యాఖ్యలు చేయడంతో అంటూ కూడా ఒకసారి వైసీపీ నేతలు చెవులు కొరుక్కునే పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మరొక సంవత్సరంన్నరలో పాదయాత్ర చేస్తానంటూ కూడా ప్రకటనలు చేయడం, ప్రకటనల అనంతరం కూడాను పూర్తిగా షర్మిల కూడా దానిపైన టార్గెట్ చేసినటువంటి సిచ్యువేషన్. రాష్ట్రంలో గతంలో మీరు అధికారంలో ఉండేటప్పుడు ఏం చేశారు, రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారు, ఏదైతే ఋషికొండ లాంటి అంశాలను కూడా పూర్తిగా తెర మీద తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఋషికొండను బోడిగుండు చేశారు. రాష్ట్రానికి సంబంధించినంత వరకు రావాల్సినటువంటి ఏదైతే ఇచ్చినటువంటి హామీలను పూర్తి చేయకుండా రాష్ట్రానికి ఏం చేశారు, కనీసం పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు కనిపించారా అంటూ కూడా అనేక ప్రశ్నలు కురిపించినటువంటి పరిస్థితి కనిపించింది. దీన్ని వైసీపీ నాయకులు ఎలా డిఫెన్స్ చేసుకుంటారో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు.
మరొక వైపు జగన్ పాదయాత్ర ఎప్పుడో చేసేటట్లయితే ఇప్పుడే ఎందుకు ప్రకటనలు చేస్తున్నారంటూ షర్మిల వ్యాఖ్యానించడం, రాజకీయ నిపుణులు కూడా ఇప్పుడు వైఎస్ జగన్ పాదయాత్ర అవసరమా అంటూ కూడా కొంతమంది విశ్లేషిస్తున్న నేపథ్యాలను కూడా చూస్తున్నాం. పూర్తిగా కూడా షర్మిల గతంలో ఏదైతే వైసీపీకి సంబంధించినంత వరకు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండేటటువంటి సమయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తన భుజాల పైన వేసుకుంటూ పాదయాత్ర చేసి ఒకవైపు గెలుపుకి అడుగులు వేసినటువంటి నేపథ్యం. అయితే పూర్తిగా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పూర్తిగా కూడాను షర్మిలని పక్కన పెట్టడం, ఈ నేపథ్యంలో షర్మిల సొంతంగా పార్టీ పెట్టినటువంటి పరిస్థితి, సొంత పార్టీ నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నటువంటి సిచ్యువేషన్. అప్పటి నుంచి కూడా పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరి ముఖ్యంగా ఇప్పుడు మరింత తారాస్థాయికి పెరిగినటువంటి నేపథ్యం. ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా తనను పట్టించుకోకపోవడం, పార్టీకి ఒకానొక దశలో తానే నడిపించినటువంటి పార్టీని పూర్తిగా కూడా పక్కన పెట్టి దూరం పెట్టినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా ఆమె ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అదంతా మనసులో పెట్టుకున్నారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు, తండ్రికి సంబంధించినంత వరకు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోగోలో ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డికి సంబంధించినంత వరకు లోగోలో జగన్మోహన్ రెడ్డి ఫోటో రావడంపై కూడా పలు దుమారం చెలరేగినటువంటి సిచ్యువేషన్. అయితే పూర్తిగా కూడా రాజశేఖర్ రెడ్డిని పక్కన పెట్టారంటూ కూడా గతంలో అనేక విమర్శలు చేసినటువంటి నేపథ్యం. అయితే ఇప్పుడు పూర్తిగా కూడా మరొక సంవత్సరంన్నరలో పాదయాత్ర ప్రారంభిస్తానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పైన షర్మిల చాలా ఘాటుగా స్పందించారని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదైతే 2019 ఎన్నికలకు ముందు ఇదే పాదయాత్ర చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏం చేశారంటూ కూడా ప్రశ్నించినటువంటి సిచ్యువేషన్. మరి ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ప్యాలెస్ కే అంకితం అయిపోయారా అంటూ కూడా ఆ ప్రశ్నల్లో సమాధానం లేవనెత్తుకునేటటువంటి పరిస్థితి. మరొకవైపు సొంత పార్టీలు ఉండేటటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలకే మీరు కలవట్లేదు, అధికారంలోకి వచ్చిన తర్వాత కలవకుండా ఉన్నటువంటి నేపథ్యం. మరొకసారి అధికారం కోరుకుంటూ పాదయాత్ర చేస్తారా, ఈ పాదయాత్ర అవసరమా అంటూ కూడా ప్రశ్న నిలదీసినటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. అయితే అంతర్గత విభేదాలన్నీ కూడా తెర మీదకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంగా కొంతమంది చెప్తున్నప్పటికీ కూడా వైసీపీకి సంబంధించినంత వరకు కూడా ఇది పూర్తిగా ఇరకాటంలో పెట్టే అంశంగానే చెప్పాల్సినటువంటి పరిస్థితిగా చూడొచ్చు. ఎందుకంటే షర్మిల చేసే వ్యాఖ్యలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని కీ రోల్ గా ఇరకాటం పెట్టేటటువంటి ఆస్కారం అయితే కనిపిస్తా ఉంది. దీన్ని వైఎస్ఆర్ పార్టీ ఎలా డిఫెన్స్ చేస్తుంది, వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల మీద స్పందిస్తారా, లేదా అధికార ప్రతినిధులు ఎవరైనా దీని మీద ఘాటైన విమర్శలు చేసే అవకాశం ఉండబోతా ఉందో, దీన్ని ఎలా ఎదుర్కొంటారు అనే దానిపై అయితే వేచి చూడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పొచ్చు. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ భరత్. జగన్ మరోసారి టార్గెట్ చేస్తూ వైఎస్ షర్మిల జగన్ పాదయాత్ర ఎందుకోసం, అధికారం కోసమా, అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు జనాల్లో మీరు తిరిగారా, జనాల్లో ఉన్నారా అంటూ కూడా షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు. మరి చూడాలి దీని మీద వైఎస్ఆర్సీపీ నుంచి ఏ విధమైన రెస్పాన్స్ వస్తుందనేది.